నెక్స్ట్ లిక్కర్ మాస్టర్ మైండ్ A4 గా మిథున్ రెడ్డి. సరే ఓకే. లిక్కర్ మాస్టర్ మైండ్ A4 గా మిథున్ రెడ్డి. ఏముండిద్ది మిథున్ రెడ్డి పాత్ర ఉందని చెప్పని గతంలో చాలా క్లియర్గా చెప్పింది, సుప్రీంకోర్టు చెప్పింది. దానికి సంబంధించినటువంటిది ఒకటేంటంటే గతంలో సత్యప్రసాద్ ఇచ్చినటువంటి కన్ఫెషన్ స్టేట్మెంట్ కావచ్చు, అట్లాగే వాసుదేవ్ ఇచ్చినటువంటి కన్ఫెషన్ స్టేట్మెంట్లో కావచ్చు, వాళ్ళు గతంలో అంటే ఫస్ట్ మీటింగ్ మిథున్ రెడ్డి ఇంట్లోనే జరిగిందట, తర్వాత మీటింగ్ విజయసాయిరెడ్డి గారి ఇంట్లో జరిగిందని సత్యప్రసాద్ ఇచ్చిన స్టేట్మెంట్లోనే ఉంది. కావున మిథున్ రెడ్డి యొక్క పాత్ర దీంట్లో కీలకం. మిథున్ రెడ్డి అరెస్టు తప్పదు. A4 మిథున్ రెడ్డి అనే వ్యక్తి దీంట్లో వాళ్ళ కంపెనీలకు కూడా డబ్బులు వెళ్ళినట్టుగా చాలా స్పష్టమైనటువంటి ఆధారాలు లభ్యమైనవి. ఏదైతే ట్రెడెంట్ కెంఫర్ ద్వారా శాన్హాక్ ల్యాబ్స్లోకి 35 కోట్లు వెళ్ళినాయి, శ్రీయాస్ ఇండస్ట్రీస్ నుంచి శాన్హాక్స్ ల్యాబ్స్లోకి 10 కోట్లు వెళ్ళినాయి. ఇవన్నీ కూడా ఇందుట్లో స్వయంగా మిథున్ రెడ్డికి సంబంధించిన కంపెనీలోకి డబ్బులు వెళ్ళటంతో అది వాళ్ళ ఫ్యామిలీ ఉన్నటువంటి కంపెనీ, దాంతో ఆయన డైరెక్ట్గా దాంట్లో దొరికిపోయాడు. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా ఇప్పుడు హైకోర్టుకి మళ్ళీ ఈ అంశంపై పునఃపరిశీలించమని కూడా బెయిల్ పిటిషన్ సంబంధించి కూడా సుప్రీంకోర్టు బ్యాక్ హైకోర్టుకి పంపించింది. ఇదిగో చాలా మందికి లిక్కర్ స్కామ్ జరగలేదని కొంతమంది మాట్లాడేటువంటి కొద్దిమంది విచిత్రమైనటువంటి వాళ్ళు కూడా లిక్కర్ స్కామ్ జరగలేదు అని చెప్పేటువంటి వాళ్ళు పర్సంటేజీ 2 నుంచి 4% ఉంటుంది. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి హార్డ్ కోర్ అనుకుంటే 100కి అది వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కావచ్చు, అన్ని పార్టీల వాళ్ళు కూడా ఏకవాక్యంగా ప్రజలు చెప్పేటువంటిది 96% పబ్లిక్ నమ్ముతున్నారు లిక్కర్ స్కామ్ జరిగిందని. అత్యధిక ధరలు అమ్మటం కావచ్చు, క్యాష్ ట్రాన్సాక్షన్స్ మాత్రం ఇంప్లిమెంట్ చేయటం కావచ్చు, నాసిరకం మద్యం అమ్మటం కావచ్చు, ఏదైతే ముఖ్యమైనటువంటి బ్రాండ్స్ లేకుండా చేయటం కావచ్చు, ఇట్లాంటివి 4-5 అంశాలు ప్రతి ఒక్క వ్యక్తికి కూడా కళ్ళ ముందు కనిపించేటువంటి అంశాలు. టోల్ గేట్ స్టేట్లోకి ఎంటర్ కావాలంటే షాపులు బాటిల్స్ ఏముండని చెప్పని బస్సులు, లారీలు, కార్లు చెక్ చేయటం, గందరగోళం చేయటం, ఇట్లాంటి చేదర పని చేసినటువంటి వ్యవస్థ గత ప్రభుత్వంలో చోటు చేసుకుందనేది ప్రజలకి 96% నమ్ముతున్నారు. ఆ 4%కి కూడా తెలుసు ఏది తప్పు జరిగిందని. కానీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిందే నమ్మాలి కాబట్టి, దాన్నే వినాలి కాబట్టి, దాన్నే మాట్లాడాలి కాబట్టి వాళ్ళు ఆ 4% మాత్రం దాన్ని కొంత అంగీకరించరు. వాళ్ళు ఇంట్లో మాట్లాడుకునేటప్పుడు ఆఫ్ ది రికార్డ్ మాట్లాడేటప్పుడు మాత్రం మాట్లాడతారు, విడిగా అయితే వాళ్ళు కూడా అంగీకరించవచ్చు. ఇది విషయం. బయట సీఎం రమేష్ గారు ఒకసారి బయట ఉన్నట్టు ఒకసారి ప్లే చేయండి. లిక్కర్ పైన నేను ఒకటే అడుగుతున్న సిట్టుని ఈరోజు, నాకు తెలిసిన విషయాలు సిట్టు ముందు చెప్తా. సిట్టు చాలా విషయాలు తీసుకోలేదు ఇంకా. ఏదైతే వైన్ షాప్స్లో ఎంప్లాయీస్ నెలకు 25 కోట్ల నుంచి 30 కోట్లు శాలరీస్ పే చేసి, వీళ్ళంతా కాంట్రాక్ట్ లేబర్. ఈ కాంట్రాక్ట్ లేబర్ దగ్గర నుంచి మంత్లీ 5 to 6 crores కిక్ బ్యాక్స్ తీసుకున్నారు. తిరుపతిలో ఒక ఆఫీస్ పెట్టుకున్నారు. నేను చెప్పే తప్పైతే నేను రాజకీయాల నుంచి మానుకుంటా. సిట్టు కన్నా పిలిస్తే యాజ్ ఎ విజిల్ బ్లోయర్గా, ఒక రెస్పాన్సిబుల్ ఎంపీగా మొత్తం విషయాలు ఏ విధంగా వీళ్ళు లిక్కర్లో దోపిడీ చేశారని మీకు మిస్ అయిన విషయాలు కూడా నేను చెప్పగలుగుతానని చెప్పేసి తెలియజేస్తున్నా. ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తా, ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్తా, హోమ్ మినిస్టర్ దృష్టికి తీసుకెళ్తా, ఫైనాన్స్ మినిస్టర్ తీసుకెళ్తా అని చెప్పేసి అన్ని విషయాలు నేను తెలియజేస్తానని చెప్పి తెలియజేస్తాను. సీఎం రమేష్ గారు చాలా విషయాలు తెలుసు నాకు, అవన్నీ కూడా నన్ను సిట్టు పిలిస్తే అన్నీ చెప్తా అన్నాడు. అర్జెంటుగా సిట్టు వాళ్ళు ఆయనకు లెటర్ ఇచ్చి త్వరగా పిలిపించుకొని అడిగితే ఆయన చెప్పాల్సినవన్నీ చెప్తాడు. ఆయన చెప్పాల్సినవన్నీ చెప్పేటువంటి దాంట్లో కొన్ని చాలా ముఖ్యమైనవి ఉంటాయి. సీఎం రమేష్ గారి ఇంటికి దగ్గరలోనే రాజకేశిరెడ్డి నడిపినటువంటి గెస్ట్ హౌస్. ఆ రాజకేశిరెడ్డి నడిపినటువంటి గెస్ట్ హౌస్కి ఎవరెవరు వెళ్ళేవాళ్ళు, ఎవరెవరు వెళ్ళేవాళ్ళు, ఎవరెవరు కూర్చునేవాళ్ళు, ఫ్రైడే నైటు, సాటర్డే నైటు, సండే నైటు అక్కడ ఏమేమి జరిగేది అవన్నీ సీఎం రమేష్ గారికి తెలిసి ఉంటాయి అని నేను అనుకుంటున్నా. అక్కడ వాళ్ళు మాత్రం ఏపీలో మాత్రం జనం చచ్చే మద్యం దాపిచ్చారు, ప్రజలు చనిపోయేటువంటి మద్యం తాపిచ్చారు ఏపీలో. కానీ ఇక్కడ మాత్రం తాగే మద్యం మాత్రం రాజకేశిరెడ్డి గెస్ట్ హౌస్లో ఇంటర్నేషనల్ బ్రాండ్స్ అవి అసలు మామూలుగా ఇక్కడ ఎక్కడ దొరకవు. అట్లాంటి ఇంటర్నేషనల్ బ్రాండ్స్ మాత్రం అక్కడ తాగారు. అక్కడ తాగి మాట్లాడుకున్నటువంటిది
అక్కడ తాగి చర్చించుకున్నటువంటిది, ఏ వ్యక్తులు అక్కడికి వచ్చేవాళ్ళు, ఏ వ్యక్తులు ఆ సమావేశంలో పాల్గొనేవాళ్ళు అనేటువంటిది మొత్తం సీఎం రమేష్ గారికి తెలిసే ఉండుండిద్ది. నాకు కొంత తెలుసు కానీ మనకి అది పూర్తిగా ఇంకా సమాచారం, ఆ వ్యక్తుల యొక్క సమాచారం ఇంకా పూర్తిగా రావాల్సి ఉంది. ఆయనకైతే ఆయన క్లారిటీ ఉండుండిద్ది. రెండోది, ఇప్పుడు ఇంకోటి చెప్పారు, 25 కోట్ల రూపాయలు శాలరీస్ పే చేసి దాంట్లో 5 కోట్ల రూపాయలు తిరుపతిలో ఆఫీస్ పెట్టి తీసుకున్నారని. ఎస్, అట్లాంటిది జరిగిందనేది ఇప్పుడు కొత్తగా ఇప్పుడు వారు చెప్పింది ఇంకొక అంశం, కొత్త అంశం. ఈ అంశాలు కాకుండా ఇంకా చాలా అంశాలు ఉన్నాయి. అసలు అవన్నీ మనం వినాలంటే సీఎం రమేష్ గారిని ఒకసారి ప్రయత్నం చేసి చూద్దాం రేపు వెళ్ళండి. ఆయన వచ్చి చెప్తే ఇవన్నీ ఇంకా భలే ఉంటాయి, మరిన్ని వివరాలు బయటకు వచ్చాయి. సిట్టు మాత్రం అర్జెంటుగా ఆయన దగ్గరికి వెళ్ళి, ఢిల్లీలో ఉన్నట్లున్నారు, ఇందాక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినప్పుడు కొద్దిసేపు క్రితం, మరి వచ్చి ఉంటారేమో, అర్జెంటుగా వెళ్ళి తీసుకుంటే చాలా సమాచారం వచ్చింది, చాలా వ్యక్తుల యొక్క చరిత్ర బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. సురేష్ గారు ఉన్నారు సార్. సురేష్ గారు ఏమండి, ఏంది మొత్తానికి A4 తప్పదని చెప్పారు సీఎం రమేష్ గారు. అసలు అబ్బే మీరు ఎంక్వైరీ చేస్తున్నా కాదు, ఇంకా చాలా ఉందని చెప్తున్నారు, ఏంటండి? వంశీ గారు, అంటే 2-3 విషయాలు ఉన్నాయి మీరు చెప్పిన దాని ప్రకారం. ఇప్పుడు ఒకటి సీఎం రమేష్ గారు చెప్పిన దాంట్లో చాలా విషయాలు ఉన్నాయి. గతంలో వాసుదేవరెడ్డి గారు కూడా ఇదే విషయాన్ని స్వయంగా చెప్పారు. ఎప్పుడు అధికారంలో ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, మీరు డిజిటల్ పేమెంట్స్ మీరు ఎందుకు ఆమోదించట్లేదంటే, వేరియస్ రకాల బ్రాండ్స్ అమ్ముతాము, 3,000 వరకు 600 వరకు కూడా షాపులు ఉన్నాయి, ఒకే అకౌంట్లో పడితే మాకు అమౌంట్ తెలియదు, కాబట్టి డబ్బుల కలెక్షన్కి 4 షాపులకు 5 షాపులకి ఒకళ్ళ ఎంప్లాయీని పెట్టి వాళ్ళ ద్వారా డబ్బులు కలెక్ట్ చేశారని చెప్పారు. ఇప్పుడు సీఎం రమేష్ గారు అదే చెప్పారు, వాళ్ళు అక్కడ ఒక వ్యక్తులను పెట్టేసి డబ్బులు కలెక్ట్ చేసి ఆ రకంగా దాన్ని డైవర్ట్ చేశారని. సో దానికి ఇది కోయిన్సైడ్ అవుతుంది ఏంటంటే, ఆ డబ్బులు నగదు క్యాష్ వసూళ్లు కాబట్టి ఆ డబ్బు వసూళ్లలో కొంత మొత్తం, అంటే అధికారికంగా అనధికారికంగా చూపించిన లెక్కల్లో 2 రకాల లెక్కలు చూపించారు. అనధికారిక లెక్కలు డైవర్ట్ అయ్యాయి, అధికారిక డబ్బులు మాత్రమే మనకి బెవరేజ్ కార్పొరేషన్కి వచ్చాయనేది అది ఒక అంశం చాలా స్పష్టంగా ఉంది. ఇక రాజ్ కసిరెడ్డి గారి విషయంలో వచ్చిన తర్వాత సుప్రీంకోర్టు ఆయన అరెస్టును సమర్థిస్తూ దాంట్లో ఒక కీలకమైన విషయం చెప్పేది, ఎవరైతే మహేష్ జత్మలాని గారు ఆయన తరఫున సుప్రీంకోర్టు, అంటే ఉపేందర్ రెడ్డి గారు తండ్రి వేసిన దాంట్లో వాదిస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని పేరు చెప్పాలి అని చెప్పని ఒత్తిడి తీసుకొచ్చారు అని చెప్పని. అంటే మీకు తెలుసు, ఆ కన్ఫెషన్ స్టేట్మెంట్లో, రిమాండ్ రిపోర్ట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇదంతా కూడా చెప్పారని చెప్పి రాజ్ రెడ్డి గారు చెప్పారు. 2 సాక్షుల సమక్షంలో, వాళ్ళిద్దరు కూడా VROలు, మీడియేటర్స్, వాళ్ళ సమక్షంలోనే ఆయన అయితే సంతకం మాత్రం చేయలేదు. కానీ అక్కడ సుప్రీంకోర్టుకి వెళ్ళేసరికి ఒత్తిడి చేశారు, జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పమని చెప్పి ఆ ఒక్క మాట చెప్పారు తప్ప మిగతాదంతా కూడా చెప్పారు. కాబట్టి ఇందులో రాజ్ రెడ్డి గారికి సంబంధించి ప్రేమ ఫైసీ ఉందనే విషయం దాని స్పష్టమైంది. ఇక మీరు చెప్పినట్టుగా మిథున్ రెడ్డి గారి సంబంధించిన అంశంలోనే PLR ప్రాజెక్ట్స్కి 5 కోట్ల రూపాయలు ముడుపులు వెళ్ళాయని స్పష్టంగా సీట్ తెలిసింది వంశీ గారు. ఓకే, రైట్ అండి.